ప్రజాస్వామ్యయుతంగా రైతులం అందరం ఊహిస్తాం సార్. సార్ ఉన్నాం సార్ కాబట్టి ఊరికి 5 మంది ఇచ్చినా కూడా జరుగుతుంది సార్. వికారాబాద్ డిస్ట్రిక్ట్ గ్రామం చించల్పేట. మేము రైతులము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం కాబట్టి మమ్మల్ని లోపలి పోలీసులు వాళ్ళని నడుచుకుంటున్నాం. దయచేసి లోపలికి ఇవ్వాలని మనం చేస్తున్నాం. రైతుల మొత్తం మేము వాళ్ళకి కలిసి మొత్తం అయినా కలెక్టర్ సాబ్ లోపల రాణిస్తలేడు, పోలీసులు పెట్టి కొట్టిస్తున్నాడు, రాణిస్తలేడు మమ్మల్ని బయట లోపల రాణిస్తలేడు. అందుకే దయచేసి లోపలికి ఇవ్వమని మనం చేస్తున్నాం. వాళ్ళకి కలిసిపోతున్నాం సార్, లోపలికి ఇవ్వమంటే కూడా ఇడుస్తలేడు మమ్మల్ని. ఆవేదన వ్యక్తం చేస్తే కూడా చెప్పడానికి వీలు లేకుండా బయట మొత్తం టోటల్ 50 ఎకరాలు అవుతుంది. చించల్పేట గ్రామంలో 50 ఎకరాలు. చించల్పేట గ్రామంలో ఒక్కొక్కటి ఎకరన్నర, అర్ధ ఎకరా, 10 గుంటలు, 4 ఎకరాల వరకు అవుతుంది. ఒక రైతు అయితే కంటిన్యూ 8 ఎకరాలు అవుతుంది. అంత పెద్ద మొత్తంలో అవుతుంది. ఆ రైతు ఏం కావాలి, రోడ్డు మీద పడే అవకాశం వచ్చింది. లాస్ట్గా ఆ భూమి మొత్తం మనం తీసుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి 12 డబ్బాలు తెచ్చి కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి తాగి చచ్చిపోతాం. మేమైతే మా భూమి తీసుకుంటాం, ఖచ్చితంగా తాగి రైతులు 50 మంది తాగి చచ్చిపోతాం. కలెక్టర్ కాపాడతాడా, రేవంత్ రెడ్డి కాపాడతాడా, ఎమ్మెల్యేలు కాపాడతారా, మంత్రులు కాపాడతారా, ఎవరు కాపాడతారో మాకు తెలియదు. మా కుటుంబాలను కాపాడే బాధ్యత వాళ్ళది. మేము తెచ్చిన తర్వాత అది మేము గమనించి ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నాం. అది గ్రామం చించల్పేట నవపేట మండలం చించల్పేట మాది. మరి చిన్న ఎకరైతే చాలా మంది ఉన్నాము. ఎకరా, అర్ధ ఎకరా భూమి ఉన్నాము అంతా. అది మొత్తం తీసుకుంటారు గవర్నమెంట్. దయచేసి గవర్నమెంట్ తీసుకోవద్దని మనం చేస్తున్నాము. మేము మాకు పోతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. దాంట్లో ముందు చేసిన త్రిపురారిగా తీసుకోపోవాలి, మాది కొనసాగించవద్దని మనం చేస్తున్నాం. గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, మాకు రిక్వెస్ట్. మాది వ్యతిరేకంగా చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా అమలు చేయాలి అంతే. ప్రజాస్వామ్యయుతంగా రైతులం అందరం ఊహిస్తాం సార్. సార్ ఉన్నాం సార్ కాబట్టి ఊరికి 5 మంది ఇచ్చినా కూడా జరుగుతుంది సార్.